ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో 25 పోక్సో కేసులు నమోదయ్యాయన్నారు. రాజమండ్రి ఘటన జరిగి 10 రోజులవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇవాళ విశాఖలో మరో ఘోరం జరిగిందన్నారు. పోలీసులు నిందితులను రక్షించి బాధితులపై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. శక్తి యాప్ అని దిశ యాప్కి పేరు మార్చి వీళ్ళు తీసుకొచ్చారు. గతంలో అదే దిశ యాప్కి వేటకారం చేసిన వ్యక్తులు ఈరోజు అదే దిశ యాప్ని పేరు మార్చి శక్తి యాప్ అని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు శక్తి టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయని. ఏవా శక్తి టీమ్స్? మరి ఎందుకు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు ఉండడం సమంజసమా? ఈ రాష్ట్రంలో మహిళల భద్రత గాలిలో దీపంలా ఉండాల్సిందేనా? అడుగడుగునా చూస్తే ఎక్కడైనా నిందితులు బాధితులు ఉంటారు. బాధితులకి ప్రభుత్వం అండగా నిలబడాలి, నిందితులకి కఠినంగా శిక్షించాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం నిందితులకు అండగా నిలబడుతుంది, బాధితులకి ఎటువంటి సహాయ సహకారాలు అందించని పరిస్థితి మనకు క్లియర్గా ప్రతి సంఘటనలో కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళిన రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళిన రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళిన రక్షణ లేదు. ఇంత దారుణమైన సంఘటనలు వింటూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది.